దేవుని నమ్మాడు. దేవుని నమ్మిన కారణాన్ని బట్టి దేవుడు అబ్రహాము అన్నాడు, అబ్రహాము నీతిమంతుడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో నా జీవితంలో వచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నీతిమంతుడిగా చూస్తాడు దేవుడు. రెండవ సందర్భాన్ని మనం చూస్తే లూకా సువార్త మనకు తెలుసు. సుంకరి తర్వాత పరిసయ్యుడు ప్రార్థన చేస్తారు. సుంకరి ప్రార్థన విన్న దేవుడు ఏమంటాడంటే అతని కంటే ఇతడు నీతిమంతుడిగా అనే మాట అక్కడ కనబడుతుంది. ఎందుకని పాపి అయిన సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి. అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సుంకరి పాపి పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు అన్నాడు పరిసయ్యుడి కంటే సుంకరి ఎలాంటి వాడు, నీతిమంతుడు అన్నాడు. కాబట్టి నీతిమంతులుగా మారడానికి దేవుడు చూపించిన మార్గం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటము. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తునందు పాపాన్ని ఒప్పుకోవటము. నాకు తెలియదు, ఒకవేళ అక్కడ కూర్చున్న వాళ్ళలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపాలు కానీ ఒప్పుకుంటే ఆ క్షణమే దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చూస్తున్నాడు, నీతిమంతురాలుగానే చూస్తున్నాడు. ఎందుకంటే నీతిమంతం మన నీతి కాదు, దేవుడి నీతి మనకు ఆపాదిస్తాడు. దేవుడి నీతిని ఆపాదించి ఆ దేవుడి నీతిని బట్టి నిన్ను ఏమంటాడంటే నీతిమంతుడు, నీతిమంతురాలు. కాబట్టి శిక్ష లేదు. అందుకని మనం బైబిల్ చూస్తాము, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకని లేదంటే క్రీస్తు యేసునందు వారు ఎవరంటే పాపాలు ఒప్పుకున్నవారు, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ పాపాలని దేవుడు క్షమించి యేసుక్రీస్తు యొక్క నీతిని ఆపాదించి నీతిమంతులుగా చూస్తున్న కారణాన్ని బట్టి ఏ శిక్షా విధి లేదు అనే మాట బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 2వ అధ్యాయం 19 వచ్చిన ప్రకారం గతంలో మనం పరదేశులము, ఇప్పుడు పరదేశులం కాదు. గతంలో మనం నిరీక్షణ లేని వారము, కానీ ఇప్పుడు నిరీక్షణ లేని వారం కాదు. గతంలో మనం దేవుడు లేని వారము, కానీ ఇప్పుడు దేవుడు లేని వారం కాదు. గతంలో మనం క్రీస్తు లేని వారము, కానీ ఇప్పుడు క్రీస్తు లేని వారం కాదు. కాబట్టి గతంలో ఏమైతే లేదో ఇప్పుడు అవన్నీ దేవుడు మనకి యేసుక్రీస్తుని బట్టి, సిలువను బట్టి, ఆయన సింహాసనం నుంచి సిలువకు వచ్చి రక్తాన్ని కాల్చిన కారణాన్ని బట్టి, దాన్ని విశ్వాసించి నమ్మి మన పాపాలు ఒప్పుకున్న కారణాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో తీసుకొచ్చిన గొప్ప మార్పు ఏంటంటే దేవునికి సమీపస్తులము. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మాట ఏంటంటే మనమేదో మంచి చేసామని కాదు, మనమేదో దేవుని ప్రేమని కాదు, మనమేదో గొప్పలమని దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయలేదు. మనకు తెలుసు దేవుని వాక్యంలో ఈ మాట ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే ఇందాక చూసాము, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, 5వ అధ్యాయం 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని ఎల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలు. దేవుడు మనం ఇంకా పాపంలో ఉండగానే, పాపం నుంచి బయటకు వచ్చినాక చనిపోవడం కాదు, పాపులమై ఉండగానే పాపులమని తెలిసే దేవుడు మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఇంకొక మాట కూడా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 10వ వచనం ఉంటుంది. మనము ప్రేమించమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి, మనం ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు